ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ వాడాలని, కారు, ఇతర వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్లు ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పార్వతీపురం 2వ అదనపు జిల్లా జడ్జ్ ఎస్ దామోదర్రావు తెలిపారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల నుండి ప్రారంభించిన ఓన్ కేవ్ వాక్ నిర్వహించారు. హెల్మెట్ లేని డ్రైవింగ్ చాలా ప్రమాదకరమని అందరూ తప్పకుండా వినియోగించాలని పార్వతీపురం 2వ అదనపు జిల్లా జడ్జ్ ఎస్ దామోదర్ సూచించారు. మండల లీగల్ సెల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మన్యం జిల్లా కేంద్రంలో హెల్మెట్ ధారణపై ప్రజలను చైతన్యపరిచేందుకు 1K వాక్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం న్యాయమూర్తి ఎస్ దామోదర్ మాట్లాడుతూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులంతా తప్పక హెల్మెట్ ధరించాలని సూచించారు. అసౌకర్యం పేరుతో ఇతర కారణాలతో హెల్మెట్ వాడకపోవడం సరికాదని, ద్విచక్ర వాహనంపై పయనించే అందరూ హెల్మెట్ వాడాలని, కారులో ప్రయాణించే వారంతా సీట్ బెల్టులు తప్పక ధరించాలని, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, వన్ వేలో ప్రయాణం, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం వినియోగం, హెల్మెట్ లేకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ బండి నడపటం, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపటం తదితర తప్పిదాలు చేయకుండా వాహన చోదకుల్లో యువతలో చైతన్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ క్లాస్ అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ జె సౌమ్య జాస్మిన్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జె రామారావు, విద్యార్థినులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం రిట్ పిటిషన్ నెంబర్ 116/2024 లోని ఆదేశాల ప్రకారము ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఈ రోజు మనకి స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇచ్చినటువంటి ఆదేశానుసారము 1 కిలోమీటర్ వాక్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, బార్ అసోసియేషన్ వారు, అంతేకాకుండా కాలేజీ పిల్లలు అందరూ అవేర్నెస్ కలిగించాలని, హెల్మెట్ మీద అవేర్నెస్ కలిగించాలని పాల్గొన్నాం.